హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అభి క్రియేటివ్ వరల్డ్. ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో చెప్పిన విధంగా స్పెషల్ ఎంట్రీ టికెట్స్ వచ్చేసి మాకు ఇవాళ నైట్కి బుక్ అయ్యాయి 10 o'clockకి. సో స్వామివారిని దర్శించుకునే ముందే మేము ఇంకా పున్నమి గరుడ సేవ, అలాగే శాస్త్ర దీపాలంకరణ సేవ కూడా దర్శించుకున్నాము. ఉదయం మా ప్రయాణం అర్జున్ పార్కుతో ప్రారంభించాము. పార్కులోని ప్రశాంతమైన వాతావరణం, అందమైన పచ్చదనం, కుటుంబంతో గడిపిన క్షణాలు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. కొన్ని అందమైన ఫోటోలు, వీడియోలు తీసుకొని అక్కడ కొంత సమయం గడిపాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నది తిరుమలలో అత్యంత పవిత్రమైన శ్రీవారి పుష్కరిణి. దీనిని శ్రీవారి కోనేరు అని కూడా పిలుస్తారు. ఈ పుష్కరిణికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు స్నానం చేసే ఒక దివ్య సరస్సే ఇది. గరుత్మంతుడు భూమిపైకి తీసుకువచ్చారని చెబుతారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు శ్రీవారి దర్శనంకు ముందు ఈ పుష్కరిణి నీటిని తలపై చల్లుకోవడం లేదా స్నానం చేయడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇలా చేస్తే శరీరం మాత్రమే కాదు, మనసుకు కూడా పవిత్రం అవుతుందని భక్తుల నమ్మకం. ఈ పుష్కరిణి నీటిని టీటీడీ ఎల్లప్పుడూ శుభ్రపరుస్తూ పరిశుభ్రంగా ఉంచుతుంది. బ్రహ్మోత్సవాల సమయంలో చక్రస్నానం వంటి ముఖ్యమైన ఉత్సవాలలో ఈ పుష్కరిణికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల చివరి రోజున జరిగే చక్ర స్నానంకు వేలాది మంది భక్తులు వస్తారు. ఈ ప్రశాంతమైన వాతావరణంలో కాసేపు నిలబడి చూస్తే మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో నివసించడానికి ముందు వరాహస్వామిని అనుమతి కోరారని స్థల పురాణం చెబుతుంది. ఇప్పుడు వరాహస్వామి ఈ క్షేత్రాన్ని శ్రీనివాసుడికి ఇచ్చి, నన్ను ముందుగా దర్శించిన తర్వాతే భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించాలనే ఒక కోరికను కోరుతారు. అందుకే ఇప్పటికీ అనేక మంది భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకొని ఆ తరువాత శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. టీటీడీ సాంప్రదాయం ప్రకారం కూడా నైవేద్యం ముందుగా వరాహస్వామికి సమర్పిస్తారు, అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తారు. ఇది ఆలయానికి ఉన్న గొప్ప విశిష్టత అని చెప్పవచ్చు. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు ఈ పవిత్రమైన భూవరాహస్వామి ఆలయాన్ని తప్పకుండా దర్శిస్తే శ్రీవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కాబట్టి మీరు కూడా తిరుమలకు వచ్చినప్పుడు ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకొని ఆ తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి. భక్తులు హుండీలో సమర్పించిన నగదును, బంగారం, వెండి వంటి కానుకలను ఇక్కడ అత్యంత పారదర్శకంగా లెక్కిస్తారు. ప్రతి రూపాయి కూడా శ్రీవారి సేవకే వినియోగిస్తారు. ఇక్కడ కనపడుతున్న మండపంలో స్వామివారికి వాహనాలంకారం చేసి మాడవీధుల్లో ఊరేగింపు చేస్తారు. ప్రతిరోజు సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకరణ సేవ ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటుంది. వేలాది దీపాల వెలుగులో మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి దివ్య కిరీటం, ఆభరణాల అలంకారం ఈ సేవలో ప్రత్యేక ఆకర్షణ.
తిరుమలలోని ఆలయ ఏనుగులు శ్రీవారి సేవలో భాగమై ప్రత్యేక సందర్భాలలో పాల్గొంటాయి. వీటిని ఎంతో ప్రేమగా సాంప్రదాయ పద్ధతిలో సంరక్షిస్తారు. ఆలయం వెనుక భాగంలో కనిపించే భారీ శంకు చక్రం, తిరునామం భక్తులకు అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తాయి. రాత్రి వేళ లైటింగ్తో పాటు వాటర్ ఫౌంటైన్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తిరుమలలోని జియర్ స్వాములు ఆలయ ఆగమ సాంప్రదాయాలను పరిరక్షిస్తూ అనేక సేవలను పర్యవేక్షిస్తుంటారు. ప్రతిరోజు జరిగే వేద పారాయణం ఆలయ వాతావరణాన్ని ఆధ్యాత్మికతతో నింపుతుంది. ప్రతి పున్నమి రోజున జరిగే గరుడ సేవలో మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై 4 మాడవీధుల్లో విహరిస్తారు. ఈ సేవను దర్శించడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. ప్రత్యేక ఉత్సవాల సమయంలో మాడవీధుల్లో ఇచ్చే హారతి భక్తి పార్వశ్యంతో ముంచెత్తుతుంది. గోవిందా గోవింద అనే నామస్మరణతో ఆ ప్రదేశమంతా మారుమోగిపోతూ ఉంటుంది. మాకు రాత్రి 10 గంటలకు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం స్లాట్ వచ్చింది. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ సుమారు గంటన్నరలో స్వామివారి దివ్య దర్శనం పూర్తయింది. ఆ క్షణంలో కలిగిన ఆనందం స్వామివారిని దర్శించుకున్న భక్తుడు మాత్రమే పొందగలిగే గొప్ప అనుభూతి. అది భక్తి ప్రశాంతతను మాటల్లో చెప్పలేం. శ్రీవారి దర్శనం తరువాత మేము ఎంతో సంతృప్తిగా బయటకు వచ్చాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దర్శనం అనంతరం రాత్రి కొంతసేపు రెస్ట్ తీసుకొని మరుసటి రోజు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం. మా తిరుమల తిరుగు ప్రయాణ మార్గ మధ్యలో ఉన్న భారీ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఆగి దర్శించుకున్నాం. ఆ విగ్రహం ఎంతో అద్భుతంగా కనిపించింది. స్వామివారికి నమస్కరించి ప్రయాణాన్ని కొనసాగించాం.
తిరుగు ప్రయాణంలో రాయచోటి మీదుగా వెళుతూ ప్రసిద్ధ గండి వీరాంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకున్నాం. ప్రకృతి అందాల మధ్య కొండల నడుమ ఉన్న ఈ పవిత్ర క్షేత్రం భక్తులను ఎంతో ఆకర్షిస్తుంది. ఆలయ పరిసరాలు ఎంతో ప్రశాంతంగా ఉండడంతో అక్కడ అడుగు పెట్టగానే మనసుకు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని గండి వీరాంజనేయ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన గొప్ప పుణ్యక్షేత్రం. శ్రీరాముడు లంకకు వెళుతున్న సమయంలో ఇక్కడ బాణంతో ఆంజనేయ స్వామి రూపాన్ని కొండపై చిత్రీకరించాడని స్థానిక పురాణం చెబుతుంది. పెన్నా నది 2 కొండల మధ్య గండిలా ప్రవహించడం వల్ల ఈ ప్రాంతానికి గండి అనే పేరు వచ్చింది. భక్తులు ఈ స్వామిని దర్శిస్తే ధైర్యం, శక్తి, విజయాలు కలుగుతాయని విశ్వసిస్తారు. స్థానికుల విశ్వాసం ప్రకారం ఈ గండి క్షేత్రానికి ఎంతో పురాతన చరిత్ర ఉంది. శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకొని కుటుంబ సభ్యులందరి క్షేమం, ఆరోగ్యం, సుఖశాంతి కోసం ప్రార్థించాం. ఆలయంలో కొద్దిసేపు ప్రశాంతంగా గడపడం వల్ల ప్రయాణం వల్ల వచ్చిన అలసట కూడా తగ్గినట్లు అనిపించింది. మా ఈ తిరుమల యాత్ర ముగింపులో ఆంజనేయ స్వామి దర్శనం కూడా లభించడం మా అదృష్టంగా భావించాం. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనంతో ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక అనుభవం వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో మరింత సంపూర్ణంగా ముగిసినట్లు అనిపించింది. ఈ దివ్య దర్శనం మా యాత్రలో మరో మధురమైన జ్ఞాపకంలా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ తరువాత ఇంటికి సురక్షితంగా చేరుకున్నాం. తిరుమల నుంచి తీసుకువచ్చిన శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని మా పూజ గదిలో పెట్టి చిన్న పూజా కైంకర్యం చేసుకున్నాం. తరువాత శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో, ఇరుగు పొరుగు వాళ్ళతో పంచుకున్నాం. మా ఈ యాత్ర విజయవంతంగా పూర్తయినందుకు స్వామివారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాం. ఇదే మా తిరుమల యాత్ర పార్ట్ 4 ఎంతో ఆనందంగా, భక్తి భావంతో ముగిసింది. ఇంటి నుంచి మొదలైన ఈ ప్రయాణంలో ఎన్నో అందమైన క్షణాలు, ఎన్నో పవిత్రమైన ప్రదేశాలు, మరెన్నో గుర్తుండిపోయే అనుభవాలు మా మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం, జపాలి, ఆకాశగంగా, శిలాతోరణం, అభయాంజనేయ స్వామి ఆలయం, ప్రతి చోట ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగింది. ఈ తిరుమల యాత్ర మాకు కేవలం ఒక ట్రిప్ కాదు, భక్తి, ఆనందం, కుటుంబంతో గడిపిన అమూల్యమైన జ్ఞాపకం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏ ప్లేస్ బాగా నచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ట్రావెలింగ్ వ్లాగ్స్, దేవాలయ వీడియోలు, ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మా ఈ అభి క్రియేటివ్ వరల్డ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మరో మంచి వీడియోతో త్వరలో కలుసుకుందాం.